ఒంటిమిట్ట గ్రామ పంచాయతీలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల అప్పగింతలు సాధారణంగా రికార్డుల ద్వారా జరగాల్సి ఉండగా ఇక్కడ మాత్రం వాట్సాప్ ద్వారా ఛార్జ్ లిస్టు పంపడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శిగా కొనసాగిన సుధాకర్ ప్రమోషన్ పొందడంతో చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతనంగా నియమితులైన కిషోర్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అది మీరు బాధ్యత ఇచ్చినామంటున్నారు కదా, ఒక 2 మాటలు చెప్పేయండి. అంతే సుజాతమ్మ గారు, మేము కడప నుంచి నేను వచ్చానంటే ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ అంతా తిరుగుతాడు, తిరుపతి కూడా తిరగాలి. నేను ప్రతి ఒక్కసారి తిరగాల్సిందే. అదే పనిగా నేను వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి. అదే వచ్చినారు వాళ్ళు, ఈ వాయిస్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చినారు కదా ఛార్జ్ అయితే. అడగండి మేడం. ఊర్లో బోర్ ఒకటి మనం పోయినాం కదా, అది నడింపల్లె ఒకటి బోర్ తీసేసిందా, అది వాళ్ళు వచ్చింటారు. ఆ పిల్లడు నవీన్ వచ్చింటాడు, అట్లే రిపోర్ట్లు కూడా వచ్చిండారు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు నాతో, ఇన్ని ఉండరు నా కాడే. ఏం దాని పరిస్థితి? ఓకే, ఇచ్చినాము. మనం ఏం చేయాలంటే మంగళవారం పోతాం, మనం అక్కడికి పోయి చూడాలి. అది అదే ఏఈతో పాటే మనం కాదు, నువ్వు నేను ఏఈ చలపతి డిప్యూటీ అందరం పోతాం. పైపులు గవర్నమెంట్ పైపులు ఏడున్నాయి? ఎక్కడున్నాయి? మన ఫోటో పెట్టి నాకు, ఎక్కడున్నాయి? ఏడా పెన్షన్ మార్చకపోయినావా? పెన్షన్ చెక్కు మార్చకపోయినావా అంట? సరేలే. వాళ్ళు బ్రేకులు వేసుకొని వారం రోజులు బయటికి పోయారు, దాన్ని బిగిస్తా అని చెప్పేసి. అవును, ఇతను మళ్ళీ ఎరికి పంపించేసారు ట్రాక్టర్ కూడా. మేము బిగించారని చెప్పాము. మళ్ళీ వచ్చేసి గ్రూమ్స్ అర్జీ ఇస్తే గ్రూమ్స్ అర్జీ మీకు చేతులు ఎక్కడ క్లోజ్ చేసి మేడం సరిగా మేడం తెలియకుండా. అప్పుడు ఏమని నువ్వే అన్ని రైట్స్ నువ్వే చూసుకుంటావు సార్, తప్పు కదా అది. హ్యాండ్ ఓవర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం.